యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవుని జీవితంలో అసాధ్యమైన పరిస్థితులు ఉన్నాయి, భయపడే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ అసాధ్యమైన పరిస్థితులు, భయపడే పరిస్థితులని గొప్ప అవకాశాలుగా మార్చి మనల్ని దీవించే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునుచల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు మిసెస్ మంగతాయర్ గారు, వైఫ్ ఆఫ్ లేట్ ప్రభాకర్ గారు, వారు వైజాగ్ వాస్తవ్యులు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా తేవ మంగతాయర్ గారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డను మీరు ప్రేరేపించారు ప్రభువా, మీరు బలపరిచారు. వారు ప్రోత్సహింపబడి ఈరోజు అనేక బిడ్డల జీవితాల్లో అసాధ్యకరమైన పరిస్థితులు, భయపడే పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు అవన్నిటినీ ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యం సర్వలోకం తెలుసుకునేటట్టు ప్రభువా ఈ బిడ్డలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కాబట్టి మంగతాయర్ అమ్మగారిని నిండుగా మెండుగా దీవించండి. మంగతాయర్ గారికి మరియు లేట్ ప్రభాకర్ గారికి ఇచ్చిన సంతానం కుమార్తె అనుపమ, తన వివాహం కొరకే కుమారుడు రాహుల్ ప్రభా అబ్రాడ్ పంపించాలని ఆశగా ఉన్నారు ప్రభా. వాటి విషయంలో దేవుడు సహాయం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించండి. ఎలాంటి భయాలున్నా, ఎలాంటి అసాధ్యకరమైన పరిస్థితులున్నా అవి తొలగిపోయి మీరు మహిమ పొందుకునే విధంగా కార్యం చేయమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి. కుటుంబానికి, ఈరోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, ఈరోజు వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి. అతని సమస్త జనమును, దేశమును నీ చేతికి అప్పగించి తిని. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 34వ వచనం ఆజ్ఞ, భయపడకుము. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 34వ వచనం సూక్తి. అసాధ్యమైన పరిస్థితుల వలె అద్భుతంగా మారువేషంలో ఉన్న గొప్ప అవకాశాల శ్రేణిని మనమందరము ఎదుర్కొంటున్నాము తండ్రి. ఈ సూక్తి మా జీవితాల్లో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా, వాక్యానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో స్వతంత్రించుకొని ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని మీరు నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించుమని ప్రభువా మంగతాయర్ గారిని, వారి బిడ్డలు అనుపమ, రాహుల్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ నూతన సంవత్సరంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. బాగున్నారా? నూతన సంవత్సరంలో మీరు అందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. 10 days అయిపోయింది, 10 రోజులు ఆల్రెడీ నూతన సంవత్సరంలో గతించిపోయాయి. నూతన సంవత్సరము ఎంటర్ అయ్యామనే ఎక్సైట్మెంట్ కూడా నెమ్మదిగా ఫేడ్ అవుతుంది. మరి 31st నైట్ ఎన్నో రెజల్యూషన్స్ తీసుకొని ఉండి ఉంటారు, ఎన్నో నిర్ణయాలు తీసుకొని ఉంటారు. మరి గత సంవత్సరము 2024 గతించిపోయింది, నూతన సంవత్సరంలో ఉన్నామనే ఎక్సైట్మెంట్ ఇంకా ఈ నెలంతా జనవరి అయ్యే వరకు కొంతమంది కుటుంబాల్లో, కొంతమంది జీవితాల్లో ఉంటుందన్నమాట. కానీ ఈరోజు నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేసి నూతన సంవత్సరంలో దేవుడు మీ కుటుంబంలో, మీ వివాహంలో, మీ నిజ జీవితంలో నూతన దీవెన అనుగ్రహించాలని ప్రార్థించాలని ఆశపడుతున్నాను. దానితో పాటుగా నూతన సంవత్సరంలో మనం ఏం చెయ్యాలి, నూతన సంవత్సరంలో మనము చేయవలసిన కుటుంబంగా, భార్యగా, భర్తగా, లేకపోతే వ్యక్తిగతంగా, లేకపోతే సంఘముగా మన నూతన సంవత్సరంలో మనం ఏం చేయాలో అనే అంశంపై నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. మాట్లాడి దేవుని చిత్తమైతే సమయం ప్రకారము 3 ఆధ్యాత్మిక సత్యాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. నాకు చాలా ఎంతగానో ఇష్టమైన గ్రంథము యెహోషువ గ్రంథం నుంచి ఈరోజు 3వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం నుంచి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దానికంటే ముందు మనం ప్రార్థన చేసుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసి ప్రభు వారిని అడుగుదాం. ప్రభువా, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు ప్రభువా. వాక్యములో ధైర్యం ఉన్నది, వాక్యంలో శాంతి సమాధానం ఉన్నది, వాక్యంలో నూతనతనం ఉన్నది. కాబట్టి ఈ ధైర్యము కలిగించే, నూతనం ఇచ్చే, ఒక ఆశ, ఒక నిరీక్షణ చూపించి, ఒక ధైర్యాన్ని ఇచ్చి, శాంతి సమాధానం ఇచ్చే దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటాని ధ్యానించే ముందు ప్రార్థన చేసుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా,
నాయన కార్యక్రమం ప్రారంభించుచుండగా ప్రభా వీక్షిస్తున్న ప్రతి బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించి సకాలానికి వచ్చిన బిడ్డల్ని మీరు దీవించండి ప్రభువా. ఈ రీతిగా నాయన ఈ నిరీక్షణ సమయం అనే కార్యక్రమం ద్వారా నీ వాక్యం నేర్చుకొని నీలో ఎదిగే కృపను మీరు దయచేస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నాయన ఇంకా స్థిరమైన రీతిగా నాయన ఆసక్తితో నాయన నీ వాక్యం నేర్చుకునే కృపను దయచేయండి. వాక్యము పట్ల నాయన ఆ ప్రేమను మీరు దయచేయండి. నాయన ఈరోజు ఎవరైనా ప్రభువా గుండెకు ఆయాసము కలిగి నాయన హృదయంలో వేదన కన్నీరు కారుస్తూ నాయన ఎవరికి చెప్పుకోలేని సమస్యలు కూడా వారు వెళ్తుంటే ప్రభువా నాయన వారిని ప్రత్యేకంగా మీరు దర్శించండి. శాంతి ప్రదాత, సమాధానకర్త, స్వస్థపరిచే దేవుడు నీవే నాయన, విమోచించే దేవుడు నీవే, రక్షించే దేవుడు నీవే ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని వాక్యములున్న ధైర్యము, వాక్యములున్న స్వస్థత, వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో ఎక్కించిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించి ఆశీర్వదించును గాక. అన్నట్టు ఎలా ఉన్నారమ్మా, బాగున్నారా? నూతన సంవత్సరంలో నూతన సంతోషము, నూతన సమాధానము మీ కుటుంబాల్లో, మీ వివాహాల్లో ఉందా? లేకపోతే అదే పాత గొడవలు, అదే పాత కొట్లాటలు, పాత ఆలోచనలు, పాత నడక, పాత నమ్మకం మీద మీరు ఆధారపడుతున్నారా? నేను మొన్న గత ఆదివారము ఒక చర్చ్కి వెళ్ళాను. ఒక చర్చ్కి వెళ్తే ఆ పాస్టర్ గారు సంఘం అయిపోయిన తర్వాత నేను బయటికి వచ్చేసి కారులో ఎక్కుతుండగా పాస్టర్ గారు వచ్చి అన్న మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇఫ్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ న్యూ ఇయర్, ఇట్ ఈస్ అనదర్ ఇయర్. అనగా నా జీవితంలో ఒక మార్పు, నూతన సంవత్సరంలో మార్పు లేనట్లయితే అది ఒక సంవత్సరం వంటిదే కానీ నూతన సంవత్సరము కాదు. నా జీవితంలో మన కుటుంబంలో కావచ్చు, వివాహంలో కావచ్చు, నిజ జీవితంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, సేవలో కావచ్చు, నూతన సంవత్సరంలో మార్పు లేకపోతే అది ఇంకొక సంవత్సరము కాదు. అది ఎంతైనా నిజము కాదు. నూతన సంవత్సరంలో మార్పు లేకపోతే ఇట్ ఈస్ అనదర్ ఇయర్ కాదు. ప్రతి సంవత్సరం వల్లే ఇంకొక సంవత్సరం వచ్చిందిలే అని యేసు అనుచరులుగా మా హృదయాభిలాష, నా హృదయాభిలాష, వాక్యం వీక్షిస్తున్న మీ గురించి నా హృదయాభిలాష ఏంటంటే నూతన సంవత్సరంలో ఒక నూతన క్రియ జరగాలి. అనేక సార్లు యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనాల్లో ఒక మాట ఉంది. ఇదిగో నేను నూతన క్రియ చేయుచున్నాను, మీరు చూడరా, మీరు గ్రహించరా అని మునుపటి వారిని తలంచుకొనక మునుపటివి మీరు ఆలోచించకుండా నూతన క్రియ నేను చేస్తున్నాను కాబట్టి చూడండి అని. అదే రీతిగా ప్రకటన గ్రంథంలో కూడా ఉంది. ఇదిగో నేను సమస్తము నూతనం చేయుచును, బిహోల్డ్ ఐ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. సమస్తము నూతనపరిచే దేవుడును అన్నట్లుగా దేవుని వాక్యంలో సెలవిస్తుంది. నూతనము, న్యూనెస్. మన జీవితాల్లో నూతన క్రియ జరగాలి, మన జీవితంలో నూతనత్వము ఉండాలి. ఆ నూతనత్వం గురించి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నారు. రండి చూడండి, బైబిల్ ఉన్నవారు బైబిల్ పెన్సిల్ ఆ బుక్ తెచ్చుకుంటున్నారు కదా. అనేకులు ప్రత్యేకంగా యవనస్తులు, సెమినరీ స్టూడెంట్స్, లేకపోతే థియాలజీ కాలేజ్లో చదువుతున్నవారు అనేకులు యవనస్తులు ఫోన్ చేశారా, మీరు చెప్తున్న ఈ పాయింట్ వైజ్ సర్మన్స్ మేము రాసుకొని మేము డిస్కస్ చేస్తున్నాము, బైబిల్ స్టడీ చేస్తున్నాము, లేకపోతే మేము బైబిల్ పాఠశాలలో మేము దాన్ని ధ్యానిస్తున్నామని చెప్పినప్పుడు నా హృదయంలో ఎంతో సంతోషం, ఆనందం. దీస్ ఆర్ కాపీరైట్స్ లేవు దీనికి నేను చెప్పే వర్తమానం. బికాజ్ బైబిల్ ఈజ్ నాట్ కాపీరైటెడ్, బైబిల్ ఈజ్ కాపీ ఫ్రీ. కాబట్టి ఈ వర్తమానాలు కూడా కాపీ ఫ్రీ. మీరు నాకు సమయం లేదు కాబట్టి దీన్ని మీరు వర్తమానాలు నోట్ చేసుకొని దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేయండి, దాని సరైన వర్సెస్ మీరు యాడ్ చేసి ఇంకా ఎక్స్ప్లెనేషన్ మీరు చేయొచ్చు. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం. యెహోషువ గ్రంథం. అనేక సార్లు నూతన సంవత్సరంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే కొంచెము నిస్పృహ, కొంచెం నిరాశ, కొంచెము గుండె ఆయాసము, లేకపోతే కొంచెం ఏదైనా అననుకూలన పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎక్కడ సేఫ్ ఉందో అక్కడికి వెళ్ళిపోతాం మంచిగా, లేకపోతే పాత అలవాటులు, పాత మాటలు, పాత తలంపులకి వెళ్ళిపోతాము. సహజంగా మానవ నైజం అది కొంచెం. ఎందుకంటే నూతనత్వంలో ఉన్న నూతనధనాన్ని, లేకపోతే నూతనంలో ఉన్న ఆ విశ్వాస యాత్రని, ద బిలీఫ్ వెన్ యూ వాక్ ఇన్ న్యూనెస్, న్యూ డిఫికల్టీస్, లేకపోతే న్యూ సిచ్యువేషన్స్ కమ్, వీఆర్ అఫ్రేడ్. అనగా మనం భయపడుతూ ఉంటాం. చూడండి, అనేక సార్లు నాకు సమయం లేదు కానీ సంఖ్యాకాండము 14వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో వారు అంటున్న మాట, లెట్ us go back to where it is safe.
లెట్ us గో బ్యాక్ టు వెర్ ఇట్ సేఫ్. అనగా ఎక్కడైతే భద్రత ఉందో అక్కడికి వెళ్ళిపోదాం. కానీ విశ్వాసం ఏమంటుందో తెలుసా? విశ్వాసం ఏమంటుందంటే లెట్స్ గో ఫార్వర్డ్ వేర్ గాడ్ ఈజ్ వర్కింగ్. అనగా మనం ముందుకు సాగుదాం. దేవుడు ఎక్కడైతే పని చేస్తున్నాడో, దేవుని చిత్తమైతే ఎక్కడుందో అక్కడికి మనం ముందు వెళ్దాం అని విశ్వాసం చెప్తుంది. కానీ మానవుడిని లేకపోతే ఆ మనస్సు ఎటువైపు లాగుతుంది? అనగా ఎక్కడైతే భద్రత ఉందో, ఎక్కడైతే పాత సెటిల్మెంట్ ఉందో అక్కడికి వెళ్ళిపోదాం అన్నట్లుగా మానవుని మనస్సు పీకుతూ ఉంటుంది. కానీ మనం ఏం చేయాలి అనగా దేవుని విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగుతూ, విశ్వాస యాత్రలో దేవుని వైపు చూస్తూ మనం ముందుకు సాగాలి. లివింగ్ ఫెయిత్ ఆల్వేస్ లీడ్స్ టు యాక్షన్. అనగా నీ విశ్వాస యాత్రలో ఇఫ్ యు ఆర్ ఎ లివింగ్ ఫెయిత్, సజీవమైన విశ్వాసము నీకు ఉన్నట్లయితే అది క్రియల రూపంలో కనపడుతుంది కదా, క్రియల రూపంలో కనపడుతుంది. లివింగ్ ఫెయిత్ ఈజ్ ఆల్వేస్ గివ్స్ యాక్షన్. అందుకనే యాకోబు పత్రికలు మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. క్రియలు లేని విశ్వాసము మృతము. కాబట్టి లివింగ్ ఫెయిత్ ఆల్వేస్ లీడ్స్ టు యాక్షన్. క్రియలు లేని విశ్వాసము మృతము. ఈ నూతన సంవత్సరంలో క్రియలు లేని విశ్వాసము కింద ఉండకూడదు. క్రియలు విశ్వాసము కలిసి మీరు ముందుకు సాగాలి. క్రియలు విశ్వాసము కలిసినట్లయితే అప్పుడు నీ జీవితంలో ఫలితము, నీ జీవితంలో జయము, నీ జీవితంలో సక్సెస్ చూడగలుగుతావు అని దేవుని సేవకునిగా జ్ఞాపం చేస్తున్నాను. వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, గత సంవత్సరంలో బాధ, గత సంవత్సరంలో కష్టము, నష్టము, ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొన్నారేమో. గత సంవత్సరంలో అనేక కలలు నెరవేరలేదేమో. గత సంవత్సరంలో ప్రార్థించిన వాటికి జవాబు రాలేదేమో. గత సంవత్సరంలో అనుకున్నవి జరగలేదేమో. గత సంవత్సరంలో నిస్పృహ, నిరాశ, కృంగుదలలో మీరు ఉన్నారేమో. కానీ నూతన సంవత్సరంలో దేవుని పలికే మాట, దేవుని వాక్యము ద్వారా పలికే మాట లివింగ్ ఫెయిత్ లీడ్స్ టు యాక్షన్. అనగా సజీవమైన విశ్వాసము క్రియల రూపంలో కనపడుతుంది. అనగా గత సంవత్సరము ఏదైతే నిస్పృహ, నిరాశ, కృంగుదలలో ఉన్నారో, గత సంవత్సరము ఏదైతే మీరు చేయాలనుకొని చేయలేకపోయారు, గత సంవత్సరంలో మీరు ఎక్కడికి ఏదైతే సాధించాలని అనుకున్నారో సాధించలేకపోయారో, ఈ సంవత్సరము దేవుని శక్తి ద్వారా, దేవుని వాక్యం ద్వారా, దేవుని యందు విశ్వాసము ద్వారా మీరు సాధించాలని మా హృదయాభిలాష. అటువంటి విశ్వాసము దేవుడు మీకు అనుగ్రహించబడునుగాక. ఈ సాయంత్రము మరొక్కసారి మీకు జ్ఞాపం చేసే మాట, మన విశ్వాసమునకు కర్త కొనసాగించు యేసు వైపు చూడాలి. యేసు వైపు చూసినట్లయితే నిస్పృహ, నిరాశ ఉండదు. యేసు వైపు చూసినట్లయితే బాధ ఉండదు. యేసు వైపు చూసినట్లయితే కలవరం ఉండదు. యేసు వైపు చూసినట్లయితే దుఃఖం ఉండదు అనే మాటను ఈరోజు నేను మీకు జ్ఞాపం చేయాలని ఆశపడుతున్నాను. అమ్మా ప్రియచెల్లమ్మ, దుఃఖంలో ఉన్నావా? కన్నీరు గారుస్తున్నావా? నూతన సంవత్సరంలో ఉన్నప్పటికీ కూడా నా ఇంకా శాంతి లేదు, సమాధానం లేదు, ఇంకా నా జీవితంలో బ్రేక్ త్రూ రావటం లేదు, నాకు వివాహం కావటం లేదు, బిడ్డలు పుట్టడం లేదు, ఆర్థిక పరిస్థితులు తమ్ముడు నువ్వు అనుకుంటున్నావా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం లేదు అని అనుకుంటున్నావా? ఐ హ్యావ్ గుడ్ న్యూస్ ఫర్ యూ. ఈరోజు దేవుడు నీతో, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దేవుని వాక్యం ద్వారా నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దేవుని హృదయాభిలాష ఏంటో తెలుసా? యేసు ప్రభు హృదయాభిలాష ఏంటో తెలుసా? నువ్వు సంతోషంగా ఉండాలని. యేసు ప్రభు హృదయాభిలాష ఏంటో తెలుసా? నువ్వు పరిశుద్ధంగా ఉండాలని. యేసు ప్రభు హృదయాభిలాష ఏంటో తెలుసా? ఆయనను వెంబడించాలని. యేసు ప్రభు హృదయాభిలాష ఏంటో తెలుసా? ఆయన మీద ఆధారపడాలని. కష్టంలో, నష్టంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఆయన మీద ఆధారపడి ఆయన వైపు చూస్తూ నీవు ఉన్నావు ప్రభా, యేసు నువ్వు ఉన్నావు, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా అన్న రీతిగా నూతన సంవత్సరంలో మన ముందుకు సాగాలి. అంతేగాని పాతవి, అందుకనే పౌలు గారు అంటారు, ఇదిగో పాతవి విడిచిపెట్టి ముందున్న వాటి గురించి వేగరముగా పరిగెట్టుడు. ముందున్న ఆ బహుమానము, ముందున్న జయము, ముందున్న శాంతి, సమాధానము, ముందు ఉన్న బ్రేక్ త్రూ గురించి మనం ముందుకు సాగాలి. కానీ అనేక సార్లు మానవులుగా మనం ఏం చేస్తుంటామంటే, మన హృదయం గాయపడిందేమో, లేకపోతే ఒక రిలేషన్షిప్ ఫెయిల్ అయిపోయిందేమో, లేకపోతే కెరియర్లో ఫెయిల్ అయ్యావేమో, తల్లిగా తండ్రిగా నువ్వు ఫెయిల్ అయ్యావేమో, కుమార్తెగా కుమారుడుగా నువ్వు ఒక ఏరియాలో నువ్వు ఫెయిల్ అయ్యావేమో, లేకపోతే ఒక ఏరియాలో తప్పిదము జరిగిందేమో, లేకపోతే నీ జీవితంలో పాపము ప్రవేశించిందేమో, ఆ పాపముకు నువ్వు బానిసైపోయావేమో. కానీ ఈ నూతన సంవత్సరంలో దేవుని హృదయాభిలాష, యూ నీడ్ టు బ్రేక్ ఫ్రీ. దట్ ఈస్ వాట్ గాడ్ ఇస్ సేయింగ్. యూ నీడ్ టు బ్రేక్ ఫ్రీ.
దేవుని పలుకుతున్న మాట, ఈ సంవత్సరంలో దేవుడు ఒక నూతన క్రియ నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఈ సంవత్సరంలో ఒక నూతన ఆనందము, సంతోషము, సమాధానము నీ గృహంలో, నీ వివాహంలో, నిజ జీవితంలో, సంఘ జీవితంలో ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నువ్వు చేయవలసిన పని మొట్టమొదటిది చూడండి, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. మీకును దానికిని దాదాపు 2000 కొలమోర్ల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీకింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను. గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. చూసారా, మీరు వెళ్ళిన త్రోవ ఇంతకు ముందు మీరు వెళ్ళినది కాదు కాబట్టి దేవుడు చెప్తున్న మాట. నెంబర్ 1, దానికి పాయింట్ పేరు పెడతాను, నూతన త్రోవ, న్యూ వే, నూతన త్రోవ. ఈ 2025 సంవత్సరంలో మీరు అడుగు పెట్టారు. ఈ 2025 సంవత్సరంలో ఏం జరుగుతుందో, ఈ 2025 సంవత్సరంలో ఎటువంటి ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు ఏం ఎదుర్కొంటారో మీకు తెలియదు. అప్పుడే 10 రోజులైంది అంతే, తెలియదు. కాబట్టి మీరు నన్ను నమ్మాలి, మీరు నన్ను వెంబడించాలి, మీరు నా యందు విశ్వాసం ఉంచాలి, నూతన త్రోవ, ఈ మార్గము నూతన త్రోవ, నువ్వు వెళ్ళే మార్గము. ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన నువ్వు, విశ్వాసురాలుగా అడుగుపెట్టిన నువ్వు జీవిత విధానము కొనసాగిస్తుండగా, విశ్వాస యాత్రలో నువ్వు ఎందుకు వెళ్ళుచుండగా ఎటువంటి కష్ట నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు నువ్వు ఎదుర్కొంటాయో తెలియదు. కాబట్టి దేవుని మీద ఆధారపడాలి. ఈ నూతన త్రోవ నీకు తెలియదు కాబట్టి దేవుని నడిపింపు మీద ఆధారపడాలి, దేవుని వాక్యం మీద ఆధారపడాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అనేక సార్లు ఈ మాట చెప్పినప్పుడు నాకు జీపీఎస్ గుర్తొస్తుంది. చూడండి, జీపీఎస్ పెట్టేసుకొని మనము ఇక్కడ నుంచి పాయింట్ ఏ టు పాయింట్ బి వెళ్ళిపోవాలి. వెళ్ళాలనుకోండి, నేను మొన్న January 1 వరంగల్ సెయింట్ మేరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో వాక్యం చెప్తానికి వెళ్ళినప్పుడు నేను హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు జీపీఎస్ పెట్టుకున్నాం. జీపీఎస్ పెట్టుకుంటే ఆ జీపీఎస్ నడిపించింది మమ్మల్ని. ఎందుకనగా నాకు తెలియదు, కొత్త డ్రైవరు, ఆ డ్రైవర్కి కూడా తెలియదు, మాకు ఆ త్రోవ ముందు తెలియదు. కాబట్టి మమ్మల్ని నడిపించే ఒక గ్యాడ్జెట్, లేకపోతే మమ్మల్ని నడిపించే ఒక ఇన్స్ట్రుమెంట్ మీద ఆధారపడి మేము ముందుకెళ్ళాం. జాగ్రత్త వినాలి, దాని మీద ఆధారపడటమే కాకుండా దాన్ని నమ్మాము, దాని మీద ఆధారపడి అది ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళాం, ఎటు తిరగమంటే అటు తిరిగాం, ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగాం. కాబట్టి మేము సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ వరంగల్కి చేరగలిగాం. వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, నీ జీపీఎస్, నీ నూతన సంవత్సరంలో నీ జీపీఎస్ ఏదై ఉండాలి అనగా దేవుని వాక్యం ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం జీపీఎస్ అయి ఉండాలి, దేవుని వాక్యము మీద ఆధారపడాలి, దేవునిపై విశ్వాసం ఉండాలి. ఏ రీతిగా జీపీఎస్ మీద నువ్వు ఆధారపడుతున్నావో, ఏ రీతిగా దేవుని వాక్యం మీద ఆధారపడాలి, ఏ రీతిగా దాన్ని నమ్ముతున్నావో దేవుని వాక్యంపై నమ్మాలి. కాదు, మీరు జీపీఎస్ చూడండి, అక్కడ ట్రాఫిక్ జామ్ ఉంటే కొంచెం ఎర్రగా కనపడుతుంది, లేకపోతే వేరే రౌట్ చూపిస్తుంది, అక్కడ వేరే దగ్గర ఉంటుంది. దేవుని వాక్యం కూడా అంతే. జీపీఎస్కి నేను ఒక మాట చెప్తాను, జీపీఎస్కి ఒక మాట నేను దేవుని వాక్యం చెప్పేటప్పుడు సిరీస్ చేశాను, గాడ్స్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. జీపీఎస్, గాడ్స్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్, దేవుని రక్షణ, ఏ రీతిగా రక్షించాలో దేవుని ప్రణాళిక. కాబట్టి వీరు చెప్తున్న మాట, ప్రజలకి వాళ్ళందరినీ పోగు చేసి చెప్తున్న మాట, ఈరోజు ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారికి చెప్తున్న మాట, మీరు ఈ నూతన సంవత్సరంలో ఈ త్రోవ మీరు వెళ్ళలేదు కాబట్టి, ఇది ఒక నూతన సంవత్సరం కాబట్టి నూతన మార్గం, నీ జీవితంలో నూతన మార్గం. అమ్మ, ప్రియ తమ్ముడు జాగ్రత్త విను, ప్రియ చెల్లెమ్మ, గత సంవత్సరంలో పాత మార్గముల్లో నడిచావేమో, చెడు మార్గములలో నడిచావేమో, నడవకూడని ప్రదేశాల్లో, వెళ్ళకూడని ప్రదేశాలకు నువ్వు వెళ్ళావేమో, నీ మార్గము చెడు మార్గముగా ఉందేమో, నీ మార్గము ఆ దేవునికి వ్యతిరేకంగా, నీ మార్గం, నువ్వు నడిచిన త్రోవ, నువ్వు నడిచిన విధానము, లేకపోతే నీ విశ్వాస యాత్రలో నీ మార్గము దేవునికి వ్యతిరేకంగా ఉందేమో. కానీ ఈరోజు దేవుడు ఈ నూతన సంవత్సరంలో నూతన మార్గము నువ్వు వెళ్ళాలని, ఒక నూతన మార్గము నువ్వు వెళ్ళాలి అనగా దేవుని మీద ఆధారపడి, దేవుని వాక్యముపై విశ్వాసం ఉంచి నూతన మార్గంలో నువ్వు నడవాలి. పాత మార్గములు విడిచిపెట్టి, ప్రీతముడు ప్రీచలం జాగ్రత్త వినాలి, పాత మార్గములు విడిచిపెట్టి, ఏ మార్గములైతే నాశనానికి దారితీశాయో,
దారితీశాయో, ఏ మార్గం అయితే మోసానికి దారితీశాయో, ఏ మార్గమైతే నిస్పృహ, నిరాశ, కృంగుదలకు, ఏ మార్గమైతే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, కుటుంబానికి, భార్యకు, భర్తకు వ్యతిరేకంగా, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఆ మార్గం ఉందో ఆ మార్గమును విడిచిపెట్టి ఈ నూతన సంవత్సరంలో నూతన మార్గంలో నువ్వు నడవాలి అనగా దేవుని మీద ఆధారపడాలి. ఈ నూతన మార్గము ఎటువైపు తీసుకెళ్తుందో నీకు తెలియదు కాబట్టి నీకు ఒకరి అండ కావాలి, ఒకరి నీడ కావాలి, ఒకరి నడిపింపు కావాలి. ఆ అండగా నీకుండే దేవుడు, నీడగా ఉండే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు పేరు యేసు ప్రభు. ఎందుకు ఈరోజు ఈ సాయంత్రం ఒక తీర్మానం చేసుకోకూడదు? ఈరోజు ఈ సాయంత్రము ఒక తీర్మానం చేసుకోవాలి. తీర్మానం చేసుకుని, ప్రభువా నేను నూతన మార్గము గుండా నడవాలని ఆశపడుతున్నాను. పాత మార్గములు విడిచిపెట్టి ప్రభు అలసిపోయాను నాయన. పాత మార్గములు నడిచి ప్రభువా నేను అలసిపోయాను. ఇదిగో నూతన సంవత్సరంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు, నూతన సంవత్సరంలో ఎటు వెళ్తానో నాకు తెలియదు. కానీ నువ్వు నాకు ఇస్తున్న వాగ్దానము, ఈ దారి నీకు తెలియదు కాబట్టి నా మీద ఆధారపడు. ఈ దారి నీకు తెలియదు కాబట్టి దారి చూపించే దేవుడును. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ పాదములకు దీపమై దేవుని వాక్యం ఉంటుంది. ఆ వెలుగుగా, నీ పాదములకు వెలుగుగా, దీపముగా నిన్ను నడిపించే దేవుని వాక్యం. నీకంటే ముందు మనం పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే ఇశ్రాయేలును ఏ రీతిగా నడిపించారు, అగ్ని స్తంభం వలె, మేఘ స్తంభం వలె ఏ రీతిగా దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించారో నిన్ను కూడా నడిపించాలని ఆశపడుతున్నాను. నీకంటే ముందు వెళ్ళి ప్రభువారు నీకు స్థలాన్ని సిద్ధపరిచే దేవుడు. నీకంటే ముందు వెళ్ళి నువ్వేం చేయాలని ఆశపడుతున్నావు, ఎక్కడికి వెళ్ళాలని ఆశపడుతున్నావు, ఆ గమ్యములున్న మార్గములున్న ఆటంకాలని తీసివేసే దేవుడు. అందుకనే ఎడారిలో సెలయేర్లు పాటు చేసే దేవుడు, నూతన క్రియ జరిగించే దేవుడు. ఈ రాత్రి ప్రభువారు నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు వెళుతున్న మార్గం నీకు తెలియదు కాబట్టి, నూతన సంవత్సరం ఏ రీతిగా ఉంటుందో నీకు తెలియదు కాబట్టి, మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని దేవుని మీద ఆధారపడాలి, దేవుని వాక్యం మీద ఆధారపడాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. ఒక తీర్మానం, అమ్మా ప్రీతముడు ప్రీచలమ తీర్మానం, ఒక తీర్మానం. ఈరోజు నేను మీ గురించి ప్రార్థన చేయబోతున్నాను. స్పర్జన్ బాబు స్పర్జన్, నేను నూతన మార్గంలో నడవాలని ఆశపడుతున్నాను. పాత నడక, పాత అలవాటులు విడిచిపెట్టాలని ఆశపడుతున్నాను. ఆ మార్గము మంచిది కాదని తెలిసినప్పటికీ కూడా నేను వెళ్తూ వచ్చాను. ఈరోజు నేను తీర్మానం చేసుకోవాలని ఆశపడుతున్నాను. నా గురించి ప్రార్థన చేయండి అంటే మీ గురించి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. దేవుడు నూతన సంవత్సరంలో నిన్ను నూతన మార్గంలో నడుపును గాక. నూతన సంవత్సరంలో నీకు ఒక నూతన మార్గము దేవుడు దయచేయను గాక. నూతన సంవత్సరంలో నువ్వు వెళ్తున్న నూతన మార్గంలో ఎటువంటి కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా యేసు ప్రభు మీద ఆధారపడుతున్నావు నువ్వు కాబట్టి దేవుడు నీకు జయము అనుగ్రహించును గాక. వస్తావా? ఈరోజు నీ జీవితాన్ని అప్పచెప్తావా ప్రభుకి? ప్రభువా నూతనత్వం కావాలి. నూతన సంవత్సరంలో అడుగుపెట్టాను కానీ పాత మార్గంలో ఇంకా నడుస్తున్నాను ప్రభువా. ఈ 10 రోజుల్లో పాత మార్గం వైపు అపవాది నన్ను లాగేస్తున్నాడు. ఈరోజు నీ వాక్యం విన్నాను ప్రభువా, నీ స్వరాన్ని నేను విన్నాను, నీ వాక్యాన్ని విన్నాను, నీ స్వరాన్ని విన్నాను. వినుట వల్ల విశ్వాసము కలుగును అన్నారు ప్రభువా. ఇదిగో నేను విశ్వాసంతో తీర్మానం చేసుకుంటున్నాను. నన్ను జ్ఞాపం చేసుకో ప్రభువా. ఈరోజు తీర్మానం, నూతన మార్గంలో నేను నడుస్తాను అనే తీర్మానం చేసుకుంటున్నాను ప్రభువా. నన్ను ఒక్కసారి నువ్వు జ్ఞాపం చేసుకుంటే ప్రభువా అద్భుత కార్యాలు చేసే దేవుడు, సమస్తము నూతనం చేసే దేవుడు, నీ జీవితంలో నూతన మార్గాన్ని చూపించి నడిపించి నిన్ను ఆదరించి నీకు జయాన్ని దయచేసే దేవుడు. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, ఆయన ఈ రీతిగా ఆయన నీ పాద సన్నిధికి వచ్చే కృపను దయచేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభువా, అనేక సార్లు ఆయన మా జీవితంలో నూతన సంవత్సరంలో మేము అడుగుపెట్టినా కూడా ప్రభువా, ఆయన నూతన సంవత్సరంలో ఉన్నప్పటికీ కూడా పాత మార్గములు గుండా వెళ్తూ, పాతవి తలుస్తూ, నాయన పాత మార్గములు ఎటు నాయన మేము విడిచిపెట్టలేకపోతున్నాం. ఆయన ఈరోజు ఎంతమంది అయితే తీర్మానం చేసుకుంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపం చేసుకుంటూ ఒక నూతన మార్గము వారికి దయచేయండి. న్యూ వే నాయన, నూతన మార్గము వివాహంలో, నూతన మార్గము నాయన ఉద్యోగంలో, నూతన మార్గము నాయన విద్యలో, నూతన మార్గము సేవలో వారికి దయచేయండి. మార్గమును సరళపరిచే దేవుడు, ఎటువంటి కష్టము, నష్టం, ఇరుకులు, ఇబ్బంది వచ్చినా ప్రభువా నూతన సంవత్సరంలో నేనున్నాను, నేను ధైర్యపరిచే దేవుడు, భయపడకము, నేను మీకు తోడై ఉండే దేవుడు నన్ను అన్నావు కదా ప్రభు. బిడ్డలతో మీరు తోడుండండి ఆయన. నూతన సంవత్సరంలో నూతన మార్గంలో వారిని నడిపించి
దీవించి ఆశీర్వదించమని నీ కుమారుడు మా రక్షకుడు అని యేసు ప్రభువు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ యేసు ప్రభు కృప, త్రియేక దేవుని శక్తివంతమైన సహవాసం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా తీర్మానం చేసుకున్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. సడన్గా ఈ పక్కకు జరిగిపోయారే బ్రదర్ అని మీరు అనుకోవచ్చు. క్యాలెండర్ని చూస్తున్నారా? ఈ క్యాలెండరు 6 పేజీలు. 6 పేజీల్లో మేము 6 పేజీలు ముందుకి వెనకకి ప్రింట్ చేసాం. ముందు వైపేమో తెలుగు, వెనక వైపేమో ఇంగ్లీష్. దీనికి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటిదనగా జనవరి, ఫిబ్రవరి ఇయర్ ప్రారంభించడంలో మనం వెళ్ళుటకు భయపడకూడదని, తర్వాత మార్చ్, ఏప్రిల్ యుద్ధం యెహోవాదని, ఎగ్జామ్స్ సాదృశ్యంగా, తర్వాత మే, జూన్ భయపడకూడదు ఎందుకనగా రిజల్ట్స్ వచ్చే సందర్భంగా దేవుడు ఏ విధంగా ఉంటారని, జూలై, ఆగస్ట్ వర్షాల కాలంలో దేవుడు ఏ విధంగా మనల్ని కాపాడతారు, ఫీజులు కట్టాలి, అడ్మిషన్లు, టెన్షన్లు ఉంటాయని, తర్వాత సెప్టెంబర్, అక్టోబర్ కోతకాల పండుగ ఏ విధంగా దేవుడు భయపడకండి, దేవుడు మీకు సమృద్ధిని దయచేస్తారని, తర్వాత నవంబర్ అండ్ డిసెంబర్ క్రిస్మస్ మాసంలో లోకరక్షకుడు చీకట్లు ఉన్న వారి జీవితాల్లో వెలుగుని నింపడానికి ఒక శుభవార్త మన జీవితాల్లో వచ్చిందనేది ఈ 6 పేజీలు క్యాలెండర్ వేయడం జరిగింది. ఇది కేవలం 50 రూపాయలు మాత్రమే. ఒక్క క్యాలెండర్లో 2 భాషలు తెలుగు, ఇంగ్లీష్ మీకు దొరుకుతుంది. దీనికి అదనంగా కొరియర్ ఛార్జెస్. అయ్యో బ్రదర్ మళ్ళీ ఇలా జరిగిపోయారే అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి, ప్రకటన గ్రంథ ధ్యానాలు, వచనం వెంబడి వచన ధ్యానాలు. దీంట్లో ఉన్న ఒక అద్భుత కార్యము ఏంటిదనగా నాన్నగారు ఆ కాలంలోనే కొన్ని చిత్రాల ద్వారా దీన్ని డీటెయిల్డ్గా టీవీలో ఎక్స్ప్లెయిన్ చేశారు. దాన్ని కుమారులుగా మేము ఇంకా కొన్ని AI టెక్నాలజీ పరంగా ప్రతి అధ్యాయానికి ఏదైతే ప్రాముఖ్యమైన చిత్రం ఉందో ఆ చిత్రం ద్వారా ఈ బుక్ని ప్రింట్ చేయడం జరిగింది. ఇది కేవలం 300 రూపాయలే, అదనపు కొరియర్ ఛార్జెస్. అదేవిధంగా ఆదికాండం వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, ఇప్పుడు ప్రకటన గ్రంథం ఉంది. కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి, మీరు ఈ బుక్స్ తెప్పించుకోండి. నేను ఒక సలహా, మీ కుమారుడిగా, మీ తోబుట్టుగా, మీ స్నేహితుడిగా, తోటి విశ్వాసిగా, మనం న్యూ ఇయర్కి, క్రిస్మస్కి అనేక గిఫ్ట్స్ ఇస్తుంటాం. మీరు ఎందుకు ఈ ప్రకటన గ్రంథాన్ని గిఫ్ట్గా ఇవ్వకూడదు? లేకపోతే ఈ కాంబో ప్యాక్ని గిఫ్ట్గా ఇవ్వచ్చు. కొంతమందిని ఇల్లు దర్శిస్తుంటే భయాలలో ఉన్న యవనస్తులకి ఈ క్యాలెండర్ కూడా మీరు ఇవ్వచ్చు. ఈ విధంగా ఈ క్యాలెండర్ని మీరు తీసుకోండి. మిషనరీ పరిచర్య లాంటి యేసునిచల పరిచర్యను ప్రోత్సహించమని నా మనవి. దేవుడు నూతన సంవత్సరంలో ప్రతి భయాల నుంచి దేవుడు మీకు విడుదల దయచేసి దీవించి ఆశీర్వదించి యుగ సమాప్తి వరకు ఆ దేవుడు మీ తోడై ఉన్నారనే వాగ్దానంతో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను, తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు. అదే సహకారము, అదే ప్రార్థన మరి నాతో పాటు, బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.